కార్యక్రమంలో భాగంగా ముందుగా సందేశాలు గౌరవనీయులు చొప్పదండి శాసనసభ్యులు శ్రీ మేడిపల్లి సత్యం గారిని మాట్లాడాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కొండగట్టు ఆంజనేయ స్వామికి వసతి గృహ సముదాయం, అదేవిధంగా మాల విరమణ మండపానికి విరాళం ప్రకటించిన గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, నేటి యువతకు నేటి తరానికి స్ఫూర్తి ప్రదాత పవన్ కళ్యాణ్ గారికి చొప్పదండి నియోజకవర్గం పక్షాన, అదేవిధంగా కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం పక్షాన నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారికి సమాజానికి ప్రజలకు ఏదో సేవ చేయాలన్న తపన. నేను విద్యార్థి దశలో ఉన్నప్పటి నేను ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు వారితో నాకు పరిచయం ఉండే. వారప్పుడు కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టి సమాజానికి చాలామంది గుర్తించబడకపోయిన ప్రజలకు ఏదో సేవ చేయాలనే తలంపు వారిలో ఎప్పుడు కనబడుతుండే. నేను యూనివర్సిటీలో ఉన్నప్పుడు విద్యార్థి నాయకుడిగా వారిని తరచూ కూడా కలిసేవాడిని. మొట్టమొదటిసారి ఈ కొండగట్టు ఆంజనేయ స్వామి వారి దర్శనానికి వచ్చినప్పుడు వారి పక్కనే ఉన్నాను. దురదృష్టవశాత్తు అప్పుడు ప్రమాదం జరిగి ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులతోటి బయటపడ్డ సందర్భంలో కూడా నేను వారి పక్కనే ఉన్నాను. ఈరోజు వారు ఆ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి కావడం, అదృష్టవశాత్తు ఈ చొప్పదండి నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యే కావడం, మా అందరి చేతుల మీద ఈ కొండగట్టు ఆలయానికి ఇంత పెద్ద మొత్తంలో అసలు నిజంగా కనీ వెని ఎరగని రైతులు ఇలా ఉత్తర తెలంగాణలోనే అత్యంత ఇష్టమైన దైవం, పేద ప్రజలు కొలిచేటువంటి కొంగు బంగారం కొండగట్టు దేవాలయం. శబరిమల తర్వాత అత్యంత ఆ స్థాయిలో మాలధారణ చేసి ఇక్కడ విరమణ చేస్తారు. దానికి మీరు ఈ మాల విరమణ మండపం చేసినందుకు, ఈ గదులు నిర్మాణం కృషి చేసినందుకు నిజంగా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కొండగట్టు పట్ల ఎంతో ఏదో సేవ చేయాలని నిన్ననే అసెంబ్లీలో దీనికి సంబంధించి మాస్టర్ ప్లాన్ కూడా ఒకటి రూపొందించమని చెప్పినారు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం కూడా మాస్టర్ ప్లాన్ రూపొందించబడుతుంది. అటు పవన్ కళ్యాణ్ గారి సహకారం, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఈ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో భవిష్యత్తులో కొండగట్టు టీటీడీ తరహాల అభివృద్ధి చెందాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారిని మాట్లాడవస్తే కోరుతున్నాను. ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ముఖ్య ఆద్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో వారు టీటీడీ బోర్డుకి ఒక లేఖ ద్వారా మాకు విన్నపం చేశారు. కొండగట్టులో కొన్ని కార్యక్రమాలు చేయాలని. ఆ లేఖని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లాం. వారు వెంటనే ఆమోదించారు. ఆ తర్వాత బోర్డు మీటింగ్లో పెట్టి దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇవన్నీ కూడా కర్త కర్మ క్రియ ఇక్కడ రావటానికి, ఈ కార్యక్రమాలన్నీ జరగటానికి, ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి ముఖ్య కారణం శ్రీ పవన్ కళ్యాణ్ గారని తెలియజేసుకుంటూ, టీటీడీ ఆధ్వర్యంలో ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి ప్రోగ్రాం చేయబోతున్నాం. దానికి మీ అందరి సహకారం కావాలి. మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశ్వర. థ్యాంక్ యూ సార్. టీటీడీ చైర్మన్ గారికి ధన్యవాదాలు. తర్వాత తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారిని ప్రసంగించాల్సిందే కోరుతున్నాం.